హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి నాటు వేసిన మొదటి 30 రోజుల్లోపు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి పంటలో మొదటి స్ప్రే అనేది చాలా ముఖ్యమైనది. ఈ మొదటి పిచికారి అనేది మనం సరైన సమయం లోపల ఇట్లా చేసుకోకపోతే చాలా వరకు ఏంటంటే పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనము నాటేసిన తర్వాత ఎన్ని రోజులకు మొదటి పిచికారి అనేది చేసుకోవాలి, ఈ మొదటి పిచికారి చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ మొదటి పిచికారి సమయం లోపల మనకు పిలకలు వేసే దశ కాబట్టి ఈ సమయం లోపల ఎలాంటి పురుగులు ఆశిస్తాయి, ఈ పురుగులు ఆశించినప్పుడు మనము స్ప్రే చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మొగి పురుగు ఏంటంటే మేజర్గా మనకు నాటే చేసిన తర్వాత పిలక దశ లోపల మొగి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ కొన్ని ప్రాంతాలలో మనకు రాగి గొట్టం అంటే సిల్వర్ షూటు ఇలాంటి పురుగులు మనకు ఆశించడం జరుగుతుంది. మనము నాటేయడానికి ముందు నారులో గిట్ల మనము 3G గుళికలు గిట్ల మనము ఒక ఎకరానికి ఒక 700 నుంచి ఒక కేజీ మనం జల్లుకున్నట్టయితే ఇటు మొగి పురుగు కానీ లేకపోతే అటు రాయి గొట్టం ఇలాంటి పురుగులను మనము నారుమడి లోపలనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ నారుమడి లోపల మనము నెగ్లెక్ట్ చేసినట్టయితే నాటేసిన తర్వాత పిలక దశ లోపల పెద్ద మొత్తంలో నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా నారు దశ లోపల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నారు దశ లోపల మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నాటేసిన తర్వాత మొదటి 30 రోజుల్లోపు ఖచ్చితంగా స్ప్రే చేయాలి. దీనికి పురుగు కోసము, తెగుళ్ళ కోసము మరియు ప్రథమ పోషకాల లోపం కానీ ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నాటేసిన తర్వాత పిలక దశ లోపల మనకు లార్వా అనేది ఎక్కువ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. నేను ప్రతి వీడియో లోపల కూడా చెప్పడం జరిగింది, లార్వా దశ అనేది చాలా కీలకం. ఈ క్యాటర్ పిల్లరు మనకు సంతతికి చెందిన దానిలో లార్వా దశ అనేది చాలా కీలకము. ఈ లార్వా దశ లోపల మనకు మొగి పురుగు చాలా డ్యామేజ్ చేస్తుంది. దీనికోసం మనకు మార్కెట్ లోపల మంచి మందులు మనం చూసుకున్నట్టయితే ధనుక కంపెనీ వారి కెల్డన్, ఇందులో టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 250 నుంచి 400 గ్రాముల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మిగతా మనం చూసుకున్నట్టయితే నాగార్జున కంపెనీ కానీ, క్రిస్టల్ కంపెనీ కానీ, అదామా కంపెనీ కానీ ఈ టెక్నికల్ కలిగిన మిగతా కంపెనీ మందులు కూడా మనము స్ప్రే చేసుకున్నట్టయితే సమర్థవంతంగా మొగి పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ మిగతా రకాల పురుగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సింజెంటా కంపెనీ వారి ప్రొక్లైమ్, ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే ఇమామెక్టిక్ బెంజైట్ అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 100 ml మనం వాడుకున్నట్టయితే పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నికల్ కలిగిన మిగతా కంపెనీలు మనం చూసుకున్నట్టయితే మనకు ధనుక కంపెనీ కానీ, మిగతా క్రిస్టల్ కంపెనీ కానీ ఇలాంటి మందులు కూడా మనకు మీ ప్రాంతాలలో ఇట్లా దొరికినట్టయితే వాటిని కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే FMC కంపెనీ వారి కొరాజిన్, ఇందులో టెక్నికల్ వచ్చేసి క్లోరాంత్ర నీలిప్రోల్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 60 ml అయితే మనకు సరిపోతుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత మన పంట పొలం పైన పనిచేయడం జరుగుతుంది. ఈ టెక్నికల్ కలిగిన మనం మందులు చూసుకున్నట్టయితే మనకు ధనుక కంపెనీ వాళ్ళ కవర్ కానీ లేకపోతే ట్రాక్టర్ కంపెనీ వాళ్ళ మిషన్ కానీ ఇలాంటి మందులు కూడా మనము మీ ఏరియాలో దొరికినట్టయితే స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు అనేది చాలా తక్కువ వరకే వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే FMC కంపెనీ వారి టాల్ స్టార్, ఇందులో టెక్నికల్
బైఫెత్రిన్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఈ టెక్నికల్ కలిగినవి మనం క్లోరో 50 కానీ ఇలాంటి టాల్ స్టార్ కానీ ఇలాంటి మందులు గిట్లా మనము పదే పదే వాడుకున్నట్టయితే పురుగుకు రెసిస్టెన్సీ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. దాని తర్వాత మనము మంచి మందులు, పెద్ద మందులు, మనం ఇన్సిపియో లాంటి మందులు కూడా మనం స్ప్రే చేసిన తర్వాత కూడా మనకు పురుగు అనేది చనిపోవడం జరగదు. అందు గురించి మీరు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు అనేది చాలా తక్కువ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వాడుకోవచ్చు, కానీ చాలా తక్కువ వరకు యూజ్ చేసుకున్నట్టయితే మొగి పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ, మిగతా రకాల పురుగులు కూడా మనకు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి పురుగు మందులు మీరు ఏదో ఒకటి మీ ప్రాంతాలలో దొరికే మంచి మందులు ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మొగి పురుగు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ నెల 30 రోజుల లోపు మనకు తెగులు కూడా కొంతవరకు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ తెగులు మందులు మనం చూసుకున్నట్టయితే ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్, ఇందులో టెక్నికల్ చూసుకున్నట్టయితే కార్బండైజం, మ్యాంకోజెబ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 250 నుంచి 400 గ్రాముల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ కలిగినవి మనం చూసుకున్నట్టయితే యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ కూడా మనకు దొరకడం జరుగుతుంది. ఇది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ బేర్ కంపెనీ వల్ల ఎంట్రాకాల్, ఇందులో టెక్నికల్ చూసుకున్నట్టయితే ప్రొపినెబు టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 400 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి మనకు పాలిరామ్, ఇందులో టెక్నికల్ చూసుకున్నట్టయితే మెథిరామ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 400 గ్రాములు మనము యూజ్ చేసుకోవచ్చు. ఇందులో జింక్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ మిగతా మనకు తెగులు మందు లోపల ఆక్సైడ్ రూపంలో కొంతవరకు జింక్ పర్సెంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు జింక్ లోపం అనేది కూడా ఎక్కువగా మీ పొలంలో కనిపించినట్టయితే మనకు పాలిరామ్ స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనకు కనిపించకపోయేది ఉంటే ఈ ముందు చెప్పిన నేను తెగులు మందుల్లో ఏదో ఒక మందు మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మనకు సమర్థవంతంగా తెగుళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇట్లా మనకు జింక్ లోపం ఉన్నట్టయితే మార్కెట్ లోపల ఎఫ్ఎంసి జినేత్రా అని కూడా మనకు దొరకడం జరుగుతుంది. ఇందులోపట మనకు జింక్ ఆక్సైడ్ ఉంటుంది. 39.5% అధిక మొత్తంలో జింక్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మీరు వాడుకున్నట్టయితే సమర్థవంతంగా జింక్ లోపం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి 200 నుంచి 250 ml మనం వాడుకోవచ్చు. జింక్ లోపం గిట్లా మనకు కంట్రోల్ చేయకపోతే మొక్క ఎదుగుదల అనేది ఉండదు, మరియు పెరుగుదల అనేది కూడా స్టక్ అవుతుంది. పిలకలు కూడా రావడం తగ్గుతుంది, మరియు పీచువేరు కూడా మనకు సరిగా ఎదగకపోవడం జరుగుతుంది. పీచువేరు అనేది మనకు డెవలప్ కాకపోతే మన మొక్క అనేది ఆక్సిజన్ సరిగా తీసుకోలేదు. ఇందులోపట జింక్ అనేది మేజర్ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన రైతు సోదరులకు జింక్ లోపం గిట్ల పొలంలో కనిపించినట్టయితే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా వాడుకుంటే సరిపోతుంది. మరియు ఇంకా చూసుకున్నట్టయితే అగ్గి తెగులు కూడా, మీ పొలంలో అగ్గి తెగులు కూడా కనిపించినట్టయితే మనకు ట్రైసైక్లజోల్ టెక్నికల్ కలిగిన నాగార్జున కంపెనీ సివిక్ కానీ, లేకపోతే ఇండోఫాయిల్ కంపెనీ బాన్ కానీ, లేకపోతే భీమ్ కానీ, ఇది ఒక ఎకరానికి ఒక 120 గ్రామ్స్ మనం వాడుకున్నట్టయితే అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు మన పొలంలో సూక్ష్మ పోషక లోపం అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ సూక్ష్మ పోషకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సూక్ష్మ పోషకాలు మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లోపల అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మనకు దొరకడం జరుగుతుంది. ఒక ఎకరానికి 250 గ్రాములు మనము ఈ మొదటి స్ప్రేలో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే సూక్ష్మ పోషకాల లోపం కూడా మనకు రాకుండా ఉండడం జరుగుతుంది. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మరియు ఎదుగుదల కూడా బాగుంటుంది. దీనివల్ల పిలకలు కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. తద్వారా మనకు పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మొదటి నెల లోపల మనకు పిలక దశ లోపల మనము నెగ్లెక్ట్ చేస్తే మనకు పిలక సమయం లోపల మొగి పురుగు ఆశించి నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇది మన రైతు సోదరులు తప్పకుండా గమనించగలరు. మరియు ప్రథమ పోషకాలు చూసుకున్నట్టయితే
ప్రథమ పోషకాల లోపం గిట్లా మీకు కనిపించినట్లయితే మనకు మార్కెట్ లోపల 1919 319 కానీ లేకపోతే 13,045 ఇలాంటి ప్రథమ పోషకాలు ఒక ఎకరానికి 1 కిలో మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే సమర్థవంతంగా చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న మనకు అన్ని రకాల ప్రథమ పోషకాలు ప్లస్ సూక్ష్మ పోషకాలు తెగుళ్లకు మరియు పురుకు అన్ని విధాల మనకు మొక్కకు ఇవ్వడం వల్ల మొక్క ఆరోగ్యంగా మనకు ఎదుగుదల బాగుంటుంది. ఇది మన రైతు సోదరులు తప్పకుండా గమనించగలరు. మరియు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనము అందించడం జరుగుతుంది. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఏంటంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రతి వీడియోలో కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న